నెక్స్ట్ వన్, ఇఫ్ tan x is equal to 3/4, tan x వాల్యూ ఇచ్చారు 3/4, x లైస్ బిట్వీన్ పై అండ్ 3/2. x అనేది 180 డిగ్రీస్కి 270 డిగ్రీస్కి మధ్యలో ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2, cos x/2 అండ్ tan x/2. ఈ 3 వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో ఈ 3 వాల్యూస్ కావాలంటే మనకి cos x వాల్యూ కావాలి, ఎందుకంటే sin x/2, cos x/2, tan x/2 వీటికి సంబంధించిన ఫార్ములాస్లో మనకి cos x అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనకి ఇచ్చిందేమో tan x, సో మనకు కావాల్సిందేమో cos x. ఓకే, సో దానికి సంబంధించి మనం ఏం చేద్దామనేది చూద్దాం. సొల్యూషన్ ముందుగా tan x is equal to 3/4, అట్లానే పై లెస్ దాన్ x లెస్ దాన్ 3π/2. సో x అనేది 180 నుండి 270కి మధ్యలో ఉందంటే అర్థం ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. సో 180 to 270 అంటే థర్డ్ క్వాడ్రెంట్, x అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. సో ముందుగా మనం sin x/2, cos x/2, tan x/2 ఇవి కనుక్కోవాలంటే cos x అనేది కావాలని చెప్పుకున్నాం. దాని వాల్యూ ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో దానికి సంబంధించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే, సో ట్రయాంగిల్ ఏబిసి అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, ఇక్కడ ఏ దగ్గర మనం x అనే యాంగిల్ని తీసుకున్నట్లయితే tan x అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ యాంగిల్కి ఎదురుగా ఆపోజిట్, దిస్ యాంగిల్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ అ సైడ్ అడ్జసెంట్ టు దిస్ యాంగిల్. యాంగిల్కి పక్కన ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్. సో ఈ హైపోటెన్యూస్ మనం కనుక్కోవాలి. సో మనకు బాగా తెలుసు 3, 4, 5 అని ట్రిపుల్స్ అని. సో దాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. AC² పైథాగరస్ థీరం, AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో AC² ఈజ్ ఈక్వల్ టు AB² మీన్స్ 4², BC² మీన్స్ 3². సో 16 + 9 25, దీన్ని మనం 5² తీసుకోవచ్చు. సో AC² ఈజ్ ఈక్వల్ టు 5², AC ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో AC కూడా వచ్చేసింది. నౌ వీ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ cos x. ఓకే, దేర్ఫోర్ ఇన్ Q3 x అనేది ఎక్కడ ఉంది, Q3లో ఉంది. సో Q3లో cos x ఎలా ఉంటుంది, Q3లో cos x అనేది నెగిటివ్. సో cos x రేషియో ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5. సో ఫైనల్లీ cos x is equal to -4/5. ఓకే, సో మరి sin x/2, cos x/2, tan x/2 ఇవి కనుక్కోవాలి. వాటికి సంబంధించి మనకి cos x కావాలని చెప్పుకున్నాం. సో దాంతోపాటుగా మనకి ఇచ్చినటువంటిది x అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. మనం కనుక్కోవాల్సిన దాంట్లో x/2 ఉంది. అందువల్ల x/2 అనేది ఏ క్వాడ్రెంటో కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనం ఈ కండిషన్ తీసుకుందాం. సిన్స్ పై లెస్ దాన్ x లెస్ దాన్ 3π/2. సో దీన్ని మనం by2 చేసినట్లయితే, మొత్తాన్ని 2తో డివైడ్ చేసినట్లయితే π/2 లెస్ దాన్ x/2 లెస్ దాన్ 3π/2 మళ్ళీ by2. సో π/2 అంటే 90 లెస్ దాన్ x/2 లెస్ దాన్, సో ఈ 2 అనేది 3π/2/2 అంటే 3π/4 అవుతుంది. 3π/4 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 135 డిగ్రీస్. ఓకే, సో x/2 అనేది 90కి 135కి మధ్యలో ఉంటుంది. మనం 90 నుండి 180 వరకు సెకండ్ క్వాడ్రెంట్గా తీసుకుంటాం, ఇది అందులోనే ఉంటుంది. సో 90 to 135 వరకు మన దగ్గర ఉంది. సో దేర్ఫోర్ ఫ్రమ్ దిస్ x/2 బిలాంగ్స్ టు Q2. ఓకే, సో x అనేది Q3లో ఉంది, దాన్ని by2 చేస్తే x/2 అనేది Q2 కిందకు వచ్చేస్తుంది. ఓకే, సో x/2 ఎక్కడ ఉందని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. దేర్ఫోర్ ఇన్ Q2లో ముందుగా sin x/2 అనేది మనం ఎలా ఉంటుందో చూద్దాం. సో మరి Q2 అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది మనకి పాజిటివ్. సో మనం ప్లస్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. మరి sin x/2కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే √1 - cos x/2. ఓకే, ఇట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ sin x/2 డైరెక్ట్లీ. ఓకే, సో cos అవసరమైంది కదా, సో అందుకనే ముందుగా మనం cos x ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో లెట్ us see this continuation. Sin x/2 is equal to √1 - cos x/2.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ 4/5. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ఇట్ బికమ్ ప్లస్ 4/5 హోల్ బై 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 into 1. ఎల్సిఎం తీసుకోవాలి. టేక్ ఎల్సిఎం హియర్. న్యూమరేటర్ 5 1 = 5 ప్లస్ 4/5. ఆ 5 అనేది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో దాన్ని మనం 2 into 5గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9/10. సో అండర్ రూట్ 9 అంటే 3 వచ్చేస్తుంది. సో √10 అనేది √10గానే ఉంటుంది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ sin x/2. సో sin x/2 ఈజ్ ఈక్వల్ టు 3/√10. ఓకే, నెక్స్ట్ cos x/2. సో మన x/2 ఎక్కడ ఉంది? Q2లో కదా ఉంది. మరి Q2 సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ఏంటిది నెగిటివ్. ఓకే, అందువల్ల మైనస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి 1 + cos x/2. సో cos x/2కి ఫార్ములా √1 + cos x/2. మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి కాస్ నెగిటివ్, అందువల్ల వచ్చింది. సో మళ్ళీ మనం cos xని సబ్స్టిట్యూట్ చేస్తే we get the value. So let us see. Okay, continuation. That is equal to minus square root of 1 plus cos x ante minus 4/5. 1 plus cos x ante minus 4/5 whole by 2. So that is equal to minus square root of ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. 5 1 = 5 ప్లస్ ఇంటూ మైనస్ -4. ఈ 5 మళ్ళీ డినామినేటర్కి వచ్చేస్తుంది. 5 goes to denominator like this. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/10. సో √1 means 1 only. సో మైనస్ 1/√10. దిస్ ఈజ్ cos x/2. ఓకే, సో నెక్స్ట్ tan x/2. సో tan x/2 కూడా ఇలానే ఫార్ములా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos x/1 + cos x. సో దానికంటే కూడా మన దగ్గర sin x/2 cos x/2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని మనం డివైడ్ చేసుకుంటే ఇంకా తక్కువ స్టెప్స్లో మనకి tan x/2 వచ్చేస్తుంది. సో tan x/2. సో దీనికి నేను ఫార్ములా తీసుకోవట్లేదు. సో sin x/2 cos x/2 ఈ విధంగా రేషియో తీసుకుంటున్నాను. సో sin x/2 అంటే 3/√10 cos x/2 అంటే -1/√10. సో √10 క్యాన్సిల్ చేసుకుంటే 3/1 3 మైనస్ ఉంది కాబట్టి -3. therefore finally tan x/2 is equal to -3. Okay, that is the answer. Thank you.